ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. వచ్చారా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మాట్లాడరేంటండి? గీత, రాత్రి ఎందుకు రాలేదంటే నాకు తెలుసు. బిజినెస్ పనిలో బిజీగా ఉన్నారు అంతేగా? ఏంటండి చెప్పరే? అంతేగా? అంతే. కానీ కానీ నీకు నా మీద కోపం లేదా? కోప్పడి కోప్పడి కోపం అయిపోయిందండి. టిఫిన్లోకి కారంగా చట్నీ చేశాను, చూద్దాం. అది తింటే మళ్ళీ వస్తుందేమో. వద్దులే, నువ్వు ఆ చట్నీ తినకు. తినలేండి. మీరు టిఫిన్ తినొచ్చారా? రెడీ చేయనా? తినలేదు, రెడీ చేయి. నీ చేత్తో తింటానే. అలాగే. ఆ కారం చట్నీ కూడా పెడతాను. నా కోపం వస్తే? కోపం వస్తే పౌరుషం వస్తుంది, పౌరుషం వస్తే రోషం వస్తుంది. అప్పుడైనా పెళ్ళాం తిడుతోంది, రాత్రైంది, ఇంటికి వెళ్ళాలనే జ్ఞానం వస్తుంది. ఎవరూ లేర్లేండి. మావయ్య అత్తయ్య గుడికెళ్లారు, పని మనిషి మార్కెట్కు వెళ్ళింది. అందుకే నా గట్టిగా క్లాస్ పీకుతున్నావు. క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్వెల్. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అబ్బా, వెళ్ళండి. ఇదేం పని? రాత్రంతా రానందుకు పనిష్మెంట్. త్వరగా రెడీ అయ్యండి, టిఫిన్ రెడీ చేస్తాను.
గీత ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. గొడవ చేస్తుంది అనుకుంటే ప్రేమ వలకపోస్తుంది, ప్రేమ వలకపోస్తుంది అనుకుంటే గొడవ చేస్తుంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం. మీరు వస్తారని చంద్రు నాకు చెప్పాడు. చెప్పండి. మా ఆడబడుచు రాధా చాలా దినాల నుంచి కనిపించటలేదు. కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను. కంప్లైంట్ రిటర్న్గా రాసి ఇవ్వండి. జీ. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? బలరాం కొడుకు సాగర్ మా రాధాని ఇష్టపడ్డాడని తెలిసింది. అతను తీసుకుపోయాడని డౌటుగా ఉంది. ఆ విషయం కూడా కంప్లైంట్లో రాయండి. అలాగే. ఓకే, ఇక మీరు ధైర్యంగా ఉండండి. రాధని వెతికి పట్టుకుని అప్పగించే బాధ్యత మాది. మీరు ఈ విషయంలో స్ట్రాంగ్గా ఉండండి. జీ. ఎవరైనా బెదిరిస్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి. కానీ బెదిరింపులకు భయపడి కంప్లైంట్ రిటర్న్ తీసుకోవద్దు. అలా చేస్తే మీ రాధ మీకు దొరకదు. అలాగే సార్. ఇక అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నమస్తే సార్. వద్దొద్దు, ఏ కారంగా ఉందన్నావుగా. ఊరికే అన్నాను. చాలా టేస్టీగా కుదిరింది, తిని చూడండి. సరే. కారంగా ఉందా? మమకారంలా ఉంది. మీరు తింటుండండి, నేను తీసుకొస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది గీత? తెలీదండి, ఫ్రమ్ అడ్రస్ లేదు. నీకు వచ్చిందా? ఇంకా నాకు అనుకున్నాను. ఎవరికైతే ఏంట్లండి, ఓపెన్ చేసి చూడండి. ఒకరి లెటర్స్ ఇంకొకరు చదవకూడదు. అది పరాయి వాళ్ళైతే, మీరు నా వారు. నీవారైనా శ్రీవారైనా అది మనిద్దరి వరకే. నీకొచ్చిన లెటర్స్ చదవడం జెంటిల్మెన్ లక్షణం కాదు. సరే, నేనే తీసి చదువుతాను. హలో. హలో చంద్రం, లత గారు ఇప్పుడే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. రియల్లీ? రియల్లీ. నువ్వు వెంటనే రాగలవా? మనం అర్జెంటుగా కమిషనర్ గారిని కలవాలి. ఓకే, వస్తున్నాను. గీత, అర్జెంటుగా నేను వెళ్ళాలి. వెళ్ళండి. ఫోన్ ఎవరు చేశారు, ఎక్కడికి వెళ్తున్నారని అడగమే. భార్యకొచ్చిన లెటర్ చదవడం జెంటిల్మెన్ లక్షణం కాదన్నారుగా. అలాగే భర్తకొచ్చిన ఫోన్ కాల్స్ గురించి భార్య అడగడం జెంటిల్ ఉమెన్ లక్షణం కాదు. సో జెంటిల్గా వెళ్ళి జెంటిల్గా రండి జెంటిల్మెన్ గారు. ఓకే జెంటిల్ ఉమెన్ గారు, వెళ్ళొస్తాను. దర్శనం బాగా అయింది కదండి. ప్రసాదం కోళ్ళకి పెట్టి. అలాగేనండి. చంద్రు ఇంకా రాలేదమ్మా? వచ్చారత్తయ్య, వచ్చి రెడీ అయి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయిందా? నిజమేనా, లేక మా తృప్తి కోసం అలా చెప్తున్నావా? లేదు మావయ్య, నిజమే చెప్తున్నాను. మీరు టిఫిన్ చేయలేదుగా, రండి వడ్డిస్తాను. సరే. ఈ లెటర్ ఏంటమ్మా? నాకే వచ్చింది మావయ్య. ఓపెన్ చేసి చూద్దాం అనుకునేలోగా మీరొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో మావయ్య, ఓపెన్ చేసి చూస్తేనే గానీ తెలీదు. నేను టిఫిన్ పెడుతున్నానుగా, మీరు చూడండి. తప్పమ్మా, నీకు వచ్చిన లెటర్ నేను చదవటం సంస్కారం కాదు. నువ్వే తీసి చూడు. తర్వాత చూస్తానులేండి మావయ్య, ముందు మీరు తినండి. నువ్వు టిఫిన్ చేసావమ్మా? తినేసానత్తయ్య. మేం తింటానులేమ్మా, నువ్వెళ్ళు. సరే.
నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, మీ ఆర్డర్ గురించి వచ్చారా? రేపు సప్లై చేస్తున్నాం. మ్యాటర్ అది కాదు మేడం. ఇంకో మ్యాటర్ అయితే మీరు వెళ్ళొచ్చు. అది కాదు మేడం, దేవదాస్ గారు. మీరేం చెప్తారో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దని దేవదాస్ గారికి ఎప్పుడో చెప్పేశాను. ఇలాంటి రాయబారాలు నాకు నచ్చవు. మీరు వెళ్ళొచ్చు. దేవదాస్ గారిని తప్పుగా అర్థం చేసుకోకండి. నచ్చిన దాని మీద ఆశపడటం మనిషి నైజం, తప్పు కాదుగా. తప్పు కాదు, కానీ నచ్చింది మనది కాదు మరొకరిది అని తెలిసాక వదిలేసుకోవడం కూడా మనిషి నైజమే. కనుక వదిలేసుకోమని చెప్పండి. మీరన్నది నిజమే మేడం, కానీ వదిలేసుకోవటం వేరు, మర్చిపోవటం వేరు. దేవదాస్ గారు మిమ్మల్ని వదిలేసుకుంటారు, కానీ మర్చిపోలేరు. మీకు పెళ్ళైందని తెలియక ఆశపడ్డారు, ఇప్పుడు తెలిసాక బాధపడుతున్నారు. నేనేం చేయను? తప్పు నాది కాదుగా. మీది కాదు, ఆయనది కాదు, ప్రేమది. ఆయన నిజంగా నన్ను ప్రేమిస్తే నా సుఖం కోరుకోవాలి. ఇలా అస్తమానం వెంటపడి వేధించకూడదు. ఇంకా ఈ రాయబారాలు నడపకూడదు. నేనొచ్చిన మ్యాటరు అది కాదు. మీరు దేవదాస్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీ ఆయన ఎవరో ఆయన చూడాలనుకుంటున్నారు. మా ఆయన? అవును, మీలాంటి మంచి వ్యక్తికి భర్త అయిన ఆ అదృష్టవంతుణ్ణి చూడాలనుకుంటున్నారు. మీ ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. తన ప్రేమను వదిలేసుకుని మీతో స్నేహం కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అసలు మీ భర్త ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉంటారు? నేనే చేశాను. చెప్పండి మేడం, మేము ఆయన్ని ఇన్వైట్ చేస్తాం. మీరిక వెళ్తే మంచిది. మేడం. అవును, నా మీద చూపించే అభిమానానికి దేవదాస్ గారికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ఇంకెప్పుడు నా పర్సనల్ విషయాలు అడగొద్దని చెప్పండి. నా దారికి అడ్డు రావద్దని, వస్తే బిజినెస్ డీల్ కూడా క్యాన్సిల్ చేస్తానని ఇంత క్రితం రోడ్డు మీద చెప్పాను. నా దారి అంటే రోడ్డు దారి అనుకున్నారేమో. క్లియర్గా చెప్పండి, నా జీవితానికి అడ్డు రావద్దని. లేకపోతే అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీరిక వెళ్ళొచ్చు. ఆగండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నేను చెప్పను. మరోసారి ఈ మ్యాటర్ మాట్లాడడానికైతే మీరు రానక్కర్లేదు. వెళ్ళండి. గీత గారికి నమస్కారం. కొద్ది రోజుల క్రితం అంజలీదేవి పేరుతో నేను మీ ఇంటికి వచ్చాను. నేను గుర్తు లేకపోయినా నా పేరు గుర్తే ఉంటుంది, కానీ నా పేరు అంజలీదేవి కాదు. అసలు నేను చంద్రశేఖర్ గారి ఆఫీస్లో పనిచేయడం లేదు. మీ వారు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి అలా అబద్ధం చెప్పమంటే చెప్పాను, కానీ నా అంతరాత్మ నన్ను వేధిస్తోంది. మీకు నిజం చెప్పే వరకు నాకు మనశ్శాంతి లేదు. మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక ఈ లెటర్ రాస్తున్నాను. మీ వారు ఆఫీస్కి వెళ్ళి చూసుకోండి. ఇట్లు అంజలీదేవి. కానీ అంజలీదేవి. ఇది నిజమేనా, లేక ఎవరైనా కావాలని ఇలా రాశారా? నిజమే అయితే భరించలేను. గుండె బద్దలైపోతుంది. అన్నీ నాకే జరగాల? అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమండి, భోజనానికి రండి. గీత భోంచేసిందా? లేదండి. ఇంకా చెల్లిదా? ఏ సరిగ్గా వేళకు భోంచేస్తాను కదా, ఆరోగ్యంగా ఉంటుంది. వెళ్ళి చూడు. సరేనండి. ఈమె అంజలి కాకపోతే ఆఫీసులో ఉన్న అంజలి ఎవరు? ఆ అంజలి కాదు కదా. అదే అయితే నేను భరించలేను. గీతా, 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 అమ్మా గీతా, తలుపు అమ్మా. గీతా, గీతా. ఏమైంది సుశీల? తలుపు తీయటం లేదండి. ఎంత పిలిచినా పలకటం లేదు. పలకట్లేదు. గీతా, అమ్మా గీతా. ఈ లెటర్ గురించి ఆయన అడగకూడదు, అసలు ఎవరికి చెప్పకూడదు. అమ్మా గీత. గీతా, తలుపు తీయమ్మా. ఏంటమ్మా పిలిచినా పలకడం లేదు? లోపల ఏం చేస్తున్నావు? లెటర్ చదువుతుంటే తెలియకుండానే నిద్ర పట్టేసింది అత్తయ్య. ఎవరు రాశారమ్మా ఉత్తరం?
నా ఫ్రెండ్ రాసింది మావయ్య. సరే భోజనానికి రామ్మా. వచ్చేస్తాను. ప్రకాష్ అంతా చెప్పాడు. మీరు చాలా రిస్క్ చేస్తున్నారు. లైఫ్ అంటేనే రిస్క్ కదండి. కరెక్టే, కానీ మీరు రిస్క్ చేస్తున్నది లైఫ్తో కాదు, నైఫ్తో. ఆ బలరాం కత్తిలాంటివాడు. ఆ కత్తికి పదుల్లాగా పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ కూడా ఉంది. అలాంటి వాడిని ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. ప్రకాష్, అతని ఇల్లు సెట్ చేయడం కూడా చిన్న విషయం కాదు. ఆలోచించి ముందడుగు వేయాలి. లేదంటే పైనుంచి ప్రెషర్స్ వస్తాయి, హెడేక్ మొదలవుతుంది. అయితే సర్చ్ చేయడం కుదరదా సార్? మీరేం డిసప్పాయింట్ కావద్దు. సెర్చ్ చేయొచ్చు, బట్ ఏదైనా బలమైన ఆధారం కావాలి. అంటే ఈ కేసుకి అతనికి సంబంధం ఉందని ప్రూవ్ చేసే ఆధారం, అట్లీస్ట్ అనుమానించే ఆధారమైనా కావాలి. అలాంటిది ఏదైనా ఉందా? ఉంది సార్. వాడే నా కొడుకు. వాడు ఆ సేటు చెల్లిని ప్రేమించడం వల్లే ఇదంతా జరిగింది. రాధను కిడ్నాప్ చేయడం వల్లే నీకు గతి పట్టింది. కిడ్నాప్తో ఆగిందా? ఆగలేదు. మర్డర్ దాకా పోయింది. వెరీ గుడ్. దీన్ని ఎలా రికార్డ్ చేసావు? సూర్య హాస్పిటల్లో ఉండగా బలరాం అతన్ని చూడడానికి వచ్చాడు సార్. గూండాల నేచర్ తెలిసి నేను ఎందుకైనా మంచిదని సూర్య రూమ్లో ఈ టేప్ రికార్డర్ ఆన్ చేసి పెట్టాను. నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. వెరీ గుడ్. ఇందుకే డిపార్ట్మెంట్ మొత్తం మిమ్మల్ని అభినందిస్తోంది. థ్యాంక్ యూ సార్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు అనుకున్నదే చెయ్యి. నేను పర్మిషన్ ఇస్తున్నాను. ప్రొసీడ్ అయిపో. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నీ పోలీస్ బుద్ధి చూపించావురా. ఏంట్రా సడన్గా అంత మాట అన్నావు? అదేరా, సూర్యతో బలరాం మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేశానని నాతో కూడా చెప్పలేదుగా. టేక్ ఇట్ ఈజీరా. కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచడం నా వృత్తి ధర్మం. ఏమనుకోకురా. నేనేం అనుకోవటం లేదు. మరి పోలీస్ బుద్ధి చూపించావని ఎందుకు అన్నావురా? అది కామెంట్ కాదురా, అప్రిసియేషన్. అలాంటి ఐడియా రావడం పోలీస్ బుద్ధేగా. అవునరా, బుద్ధి బలంతో కొట్టాను. ఇంతకీ బలరాం ఇల్లు ఎప్పుడు సోదా చేస్తున్నావు? క్రిమినల్స్ ఇళ్ళకి మిడ్నైట్లోనే వెళ్ళాలరా, అప్పుడే అన్ని బయటపడతాయి. లతగారు కంప్లైంట్ ఇచ్చారని బలరాంకి తెలిస్తే ఊరుకోడు. ఆవిడికి మీ పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తే బెటర్ ఏమో. ఆ విషయం నేను చూసుకుంటాను. అసలు లతగారు కంప్లైంట్ ఇచ్చిన సంగతి బలరాంకి తెలియకుండా జాగ్రత్త పడాలి. తెలిస్తే స్టేట్ ఫ్యామిలీకి ప్రమాదం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ప్రకాష్. కోఆపరేషన్ అయిపోయిందిరా, ఇక ఆపరేషన్ మొదలవుతుంది చూడు. బలరాం ఆపరేషన్. అంజలి అలా అందా? అవును దేవా, ఆ బాటిల్లాగే అంజలిని కూడా నీ జీవితంలోంచి విసిరేస్తావా? లేదు, విసిరేస్తే నా ప్రేమ కూడా బాటిల్ లాగే బద్దలైపోతుంది, ఆ మందులాగే నేలపాలైపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. అందుకే అంజలిని విసరను, నా ప్రేమని వదలను. కానీ అంజలిని పొందడం అంత ఈజీ కాదు. చాలా ఓర్పు ఉండాలి, ఓపిక పట్టాలి. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. మరి ఎలా దేవా? ఎలాగో చెప్తాను వినో. ఇన్ని రోజులు అంజలిని పెళ్లి చేసుకుని దాని బిజినెస్ ఇల్లీగల్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ముందు బిజినెస్ సంగతి చూసి తర్వాత దాని సంగతి చూస్తాను. చూడు, కానీ అలా చూస్తూనే ఉండకు. మన బిజినెస్కి మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నాకు ఇంకో బాటిల్ తెప్పించో దేవా.